వేరియబుల్స్ ఇన్ జావా. మావా ఇవాళ మనం జావాలో వేరియబుల్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. బిగినర్స్ కి వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. వేరియబుల్స్ అంటే ఒక బాక్స్ లాంటిది అనుకో. ఆ బాక్స్ కి ఇచ్చే నేమ్ నే మనం వేరియబుల్ అంటాం. ఈ బాక్స్ లో మనం వాల్యూస్ స్టోర్ చేస్తాం. వేరియబుల్స్ అంటే వాల్యూస్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే కంటైనర్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ 20 అనుకుందాం. ఇప్పుడు ఏజ్ అనే ఒక బాక్స్ ఉంది. మనం ఆ ఏజ్ అనే బాక్స్ లో మీ ఏజ్ 20 ని స్టోర్ చేసాం. వేరియబుల్స్ లో వాల్యూస్ స్టోర్ చేయడానికి జావాలో సింటాక్స్ ఇలా ఉంటుంది. ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20. ఇంట్ అనేది ఒక డేటా టైప్, ఏజ్ అనేది ఒక వేరియబుల్ నేమ్ అండ్ 20 అనేది ఒక వాల్యూ. డేటా టైప్స్ అంటే ఏంటో మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇప్పుడు 20 అనే ఈ వాల్యూ ఏజ్ అనే వేరియబుల్ లోకి వచ్చి స్టోర్ అవుతుంది. సో మెమొరీలో వేరియబుల్స్ ఎలా స్టోర్ అవుతాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మెమొరీలో వేరియబుల్స్ ఇలా స్టోర్ అవుతాయి. మనం తీసుకున్న డేటా టైప్ ఇంట్ కాబట్టి మెమొరీలో ఏజ్ అనే వేరియబుల్ కి 4 బైట్స్ అసైన్ అవుతాయి. ఇప్పుడు మీ ఏజ్ అప్డేట్ అయి 20 అయింది అనుకో. ఫ్యూచర్ లో మనం ఏజ్ అనే వేరియబుల్ లో ఉన్న వాల్యూని అప్డేట్ చేసి 21 చేయొచ్చు. అంటే వేరియబుల్ నేమ్ సేమ్ ఉంటుంది, వాల్యూ మాత్రమే చేంజ్ అవుతాయి. జావాలో 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఇన్స్టెన్స్ వేరియబుల్, క్లాస్ వేరియబుల్, లోకల్ వేరియబుల్. నెక్స్ట్ క్లాస్ లో మనం టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. ఇంకా మన పేజ్ ని ఫాలో చేయనట్టయితే ఫాలో చేసుకోమామా. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి.